హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 10th క్లాస్ సోషల్ స్టడీస్ తెలుగు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 13వ లెసన్కి 1 మార్క్ క్వశ్చన్స్ పెడుతున్నా. ఇది ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900 నుంచి 1950 పార్ట్ 1. 1వ క్వశ్చన్, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన సంవత్సరం. ఏ ఆగస్ట్ 1945, బి ఆగస్ట్ 1919, సి అక్టోబర్ 1939, డి మార్చ్ 1945. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య వ్యవధి. ఏ 20 సంవత్సరాలు, బి 24 సంవత్సరాలు, సి 21 సంవత్సరాలు, డి 10 సంవత్సరాలు. 3. దురహంకార జాతీయవాదాన్ని ప్రదర్శించిన దేశం. ఏ జర్మనీ, బి జపాన్, సి రష్యా, డి అమెరికా. 4. జర్మనీ ప్రజలలో దురహంకార జాతీయవాదాన్ని ప్రేరేపించిన వారు. ఏ లెనిన్, బి బిస్మార్క్, సి స్టాలిన్, డి హిట్లర్. 5. రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకుడు. ఏ హిట్లర్, బి బిస్మార్క్, సి లెనిన్, డి ముసోలిని. 6. త్రైపాక్షిక కూటమికి చెందని దేశం. ఏ జర్మనీ, బి ఆసియా, సి ఇటలీ, డి అమెరికా. 7. మిత్రరాజ్యాల కూటమికి చెందని దేశం. ఏ జర్మనీ, బి బ్రిటన్, సి ఫ్రాన్స్, డి రష్యా. దీనికి సంబంధించిన ఆన్సర్స్ కీ నేను చివరిలో ఇచ్చున్నాను. సో దాన్ని చూసి మీరు టిక్లు కొట్టుకోండి. సో ఇవి కేవలం 10th క్లాస్కే కాదండి, గ్రూప్ 2కి, అదేవిధంగా ఏపీపీఎస్, టీపీపీఎస్కి, డిఎస్సికి, టెట్కి ఉపయోగపడేటువంటి క్వశ్చన్స్ ఇవి. సో తప్పకుండా అందరూ కూడా ఉపయోగించుకోండి. 8. సామ్రాజ్యవాదానికి కారణం. ఏ పారిశ్రామిక విప్లవం, బి ముడి సరుకుల డిమాండ్, సి మూలధనం, డి విదేశీ మార్కెట్లు. 9. 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్న వారు ఎవరు. డి కార్ల్ మార్క్స్, బి హబ్సన్, సి అరిస్టాటిల్, డి ఎరిక్ హబ్స్బాయ్. 10. తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడిన సంవత్సరం. ఏ 1930, బి 1929, సి 1927, డి 1919. 11th క్వశ్చన్, అంతర్జాతీయ మహిళల ఓటు హక్కు ఉద్యమ సంస్థ ఏర్పడిన సంవత్సరం. ఏ 1914, బి 1919, సి 1931, డి 1941. 12. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం ఎప్పుడైంది. ఏ 1915, బి 1914, సి 1919, డి 1929. 13. వర్సైల్ సంధి షరతులను అంగీకరించని దేశం. ఏ జపాన్, బి టర్కీ, సి జర్మనీ, డి అమెరికా. 14. ప్రపంచ శాంతి స్థాపనకు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్థాపించిన సంస్థ. ఏ నానాదేశ సమితి, బి ఐక్యరాజ్య సమితి, సి శాంతి సంస్థ, డి యుద్ధ నివారణ సంస్థ. 15. నానాజాతి సమితిని ప్రతిపాదించినది లేదా రూపశిల్పి ఎవరు. ఏ లెనిన్, బి అబ్రహాం లింకన్, సి వుడ్రో విల్సన్, డి స్టాలిన్. 16. ప్రపంచ కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే సంస్థ. ఏ ఐఎల్ఓ, బి డబ్ల్యూటీఓ, సి ఐక్యరాజ్య సమితి, డి డబ్ల్యూహెచ్ఓ. 17. రష్యా విప్లవం వచ్చిన సంవత్సరం. ఏ 1915, బి 1929, సి 1935, డి 1917. 18. యుఎస్ఎస్ఆర్ ఏర్పాటైన సంవత్సరం అంటే రష్యా. ఏ 1924, బి 1934, సి 1935, డి 1945. 19. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన దేశం. ఏ జర్మనీ, బి జపాన్, సి రష్యా, డి ఇటలీ. 20. ఐక్యరాజ్య సమితి లక్ష్యం కానిది. ఏ ప్రపంచ శాంతిని కాపాడుట, బి మానవ హక్కుల రక్షణ, సి పర్యావరణ పరిరక్షణ, డి అంతర్జాతీయ చట్టాలను గౌరవించుట. 21. బ్రిటన్లో మహిళకు ఓటు హక్కు లభించిన సంవత్సరం. ఏ 1915, బి 1917, సి 1918, డి 1924.
22 హిరోషిమా, నాగసాకి అనేవి ఈ దేశంలోని ప్రధాన నగరాలు కింద ఇచ్చిన వాటిల్లో. ఏ అమెరికా, బి రష్యా, సి జపాన్, డి చైనా. 23 క్రింద పేర్కొన్న సంస్థలలో నానాజాతి సమితిలో ఏర్పడిన సంస్థలు ఈనాటికి పనిచేస్తున్నాయి. అవేవి? ఏ అంతర్జాతీయ కార్మికుల సంఘం, బి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ, సి అంతర్జాతీయ న్యాయస్థానం, డి పైవన్నీ. 24 త్రైపాక్షిక కూటమిలో లేని దేశం. ఏ జర్మనీ, బి ఫ్రాన్స్, సి ఆస్ట్రియా, డి ఇటలీ. 25 యుద్ధ వినాశనానికి గురైన దేశాలు తమ ఆర్థిక స్థితిని నిర్మించుకుంటున్న క్రమంలో ప్రపంచం చూసిన కొత్త ప్రక్రియలు గుర్తించదగినది. ఏ సామ్రాజ్యవాదం, బి నియంతృత్వం, సి ఐక్యరాజ్య సమితి స్థాపన, డి వలస పాలన. 26 సైనికవాదానికి సంబంధించి సరైనది కానిది. ఏ శాశ్వత సైన్యాన్ని పెంచడం, బి దౌత్యం ద్వారా సమస్యల పరిష్కారం, సి ఆయుధాలు సమకూర్చుకోవడం, డి యుద్ధం అంటే ఇష్టపడడం. 27 ఫెర్డినాండ్ను చంపిన వ్యక్తి ఏ దేశస్థుడు? ఏ డచ్, బి హంగేరీ, సి ఫ్రాన్స్, డి సెర్బియా. మొదట్లో ఫ్రాన్స్ అని తప్పుగా ఫీడ్ అయింది కాబట్టి అది లేదు. 28 ఫ్లోరెన్స్ ఓవెన్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఏ బ్రిటన్, బి అమెరికా, సి పోలాండ్, డి జర్మనీ. 29 వైమర్ గణతంత్రం ఏ దేశానికి సంబంధించింది? ఏ రష్యా, బి ఇటలీ, సి జర్మనీ, డి టర్కీ. 30 ఆల్ఫేస్ లోరైన్ అనే ప్రాంతాలను ఏ దేశం ఆక్రమించింది? ఏ ఫ్రాన్స్, బి జర్మనీ, సి బ్రిటన్, డి రష్యా. 31 మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటమి పాలైన దేశం? ఏ జపాన్, బి అమెరికా, సి జర్మనీ, డి రష్యా. 32 మొదటి ప్రపంచ యుద్ధ కాలం? ఏ 1914 to 18, బి 1915 to 1919, సి 1939 to 45, డి 1914 to 1919. 33 హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసిన దేశం? ఏ జపాన్, బి అమెరికా, సి ఆస్ట్రియా, డి ఇంగ్లాండ్. 34 అక్ష కేంద్రాల రాజ్యాల కూటమికి నాయకత్వం వహించిన దేశం? ఏ జర్మనీ, బి జపాన్, సి బల్గేరియా, డి ఆస్ట్రియా. 35 మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన తేదీ? ఏ 1917 జూన్ 1, బి 1914 ఆగస్ట్ 1, సి 1914 సెప్టెంబర్ 1, డి 1914 మార్చ్ 1. 36 రష్యా విప్లవం జరిగిన సంవత్సరం? ఏ 1915, బి 1917, సి 1919, డి 1914. 37 మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు? ఏ 1915, బి 1914, సి 1918, డి 1939. 38 వర్సైల్ సంధి కుదిరిన సంవత్సరం? ఏ 1914, బి 1915, సి 1919, డి 1929. 39 నానాజాతి సమితి స్థాపించబడిన సంవత్సరం? ఏ 1915, బి 1920, సి 1914, డి 1917. 40 రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమైన సంవత్సరం? ఏ 1939, బి 1929, సి 1935, డి 1914. 41 ఐక్యరాజ్య సమితి స్థాపించిన సంవత్సరం? ఏ 1915, బి 1919, సి 1925, డి 1945. 41 ఇక్కడ ఒకటని ఉందని 4 పడలేదండి. 41 ప్రపంచ జనాభాలో సగంగా ఉన్న మహిళలకు పాశ్చాత్య దేశాల్లో ఏ కాలంలో ఓటు హక్కును కల్పించారు? ఏ 19వ శతాబ్దం, బి 20వ శతాబ్దం, సి 18వ శతాబ్దం, డి 17వ శతాబ్దం. 42 క్రింది వాటిని జతపరచండి. 1 రష్యా విప్లవం, 2 ఐక్యరాజ్య సమితి, 3 నానాజాతి సమితి, 4 వర్సైల్ సంధి. సో ఇటుపక్క ఏ 1918, బి 1919,
సి 1920, డి 1917, ఈ 1945. వీటికి సంబంధించి ఇక్కడ ఆన్సర్స్ ఏబిసిడి ఇచ్చున్నారు. సో వాటిలో ఏది కరెక్టో దాన్ని మనం గుర్తుంచుకోవాలి. 43 ఎన్నవ శతాబ్దం ముగిసే నాటికి ఐరోపా దేశాల మధ్య వలస ప్రాంతాల కోసం పోటీ మొదలయ్యింది? ఏ 18వ శతాబ్దం, బి 20వ శతాబ్దం, సి 16వ శతాబ్దం, డి 19వ శతాబ్దం. 44 మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంఘటనతో ప్రారంభమైంది? ఏ ఆస్ట్రియాపై సెర్బియా యుద్ధం ప్రకటించడం, బి బ్రిటన్ ఆస్ట్రియాపై యుద్ధం ప్రకటించడం, సి సెర్బియాపై ఆస్ట్రియా యుద్ధం ప్రకటించడం, డి జర్మనీ పోలాండ్పై యుద్ధం ప్రకటించడం. 45 పెట్టుబడిదారీ దేశాలు హిట్లర్తో అవలంబించిన విధానం ఏంటి? ఏ రాజీ పడడం, బి సంతృప్తిపరచడం, సి సహాయపడడం, డి వాణిజ్యం. 46 జర్మనీపై భౌగోళిక పరిమితులను విధించిన సమావేశం? ఏ నాజా సమితి, బి మిత్రరాజ్య కూటమి, సి వర్సైల్ సమావేశం, డి ఐక్యరాజ్య సమితి. 47 ఒట్టోమన్ సామ్రాజ్యం ఏర్పడిన దేశం? ఏ గ్రీస్, బి టర్కీ, సి సెర్బియా, డి హంగేరీ. 48 జాతీయతావాదం ఆధారంగా ఏ శతాబ్దంలో దేశాలు ఏర్పడ్డాయి? ఏ 16వ శతాబ్దం, బి 17వ శతాబ్దం, సి 18వ శతాబ్దం, డి 19వ శతాబ్దం. 49 మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత తూర్పు మధ్య యూరప్ ప్రాంతాల విభజన కారణం కానిది? ఏ లౌకికవాదం, బి జాతీయత, సి ఆర్థిక మనుగడ, డి సైనిక భద్రత. సో లాస్ట్ది 50 రష్యా జర్మనీ పరస్పరం దండెత్తకుండా ఉండటానికి ఏ సంవత్సరంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి? ఏ 1914, బి 1918, సి 1939, డి 1929. సో ఇక్కడ వరకు తెలుగు మీడియం అండి. ఇక్కడ నుంచి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన క్వశ్చన్స్. సో 13th లెసన్ యాజ్ యూజువల్ పార్ట్ 1. నెంబర్ 1 ది ఇయర్ వరల్డ్ వార్ II ఎండెడ్? ఏ 1945 ఆగస్ట్, బి 1919 ఆగస్ట్, సి 1939 అక్టోబర్, డి 1945 మార్చ్. సెకండ్ క్వశ్చన్ ది పీరియడ్ బిట్వీన్ ది 2 వరల్డ్ వార్స్? ఏ 20 years, బి 24 years, సి 21 years, డి 10 years. థర్డ్ క్వశ్చన్ ఏ కంట్రీ దట్ ఎగ్జిబిట్స్ arrogant నేషనలిజం? ఏ జర్మనీ, బి జపాన్, సి రష్యా, డి అమెరికా. ఫోర్త్ క్వశ్చన్ arrogant నేషనలిజం అమాంగ్ ది జర్మన్ పీపుల్ ఇన్స్పైర్డ్? ఏ లెనిన్, బి బిస్మార్క్, సి స్టాలిన్, డి హిట్లర్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏ మేజర్ ఫ్యాక్టర్ ఇన్ వరల్డ్ వార్ II? ఏ హిట్లర్, బి బిస్మార్క్, సి లెనిన్, డి ముసోలిని. సిక్స్త్ క్వశ్చన్ ఏ కంట్రీ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ఏ పార్టీషన్ అలయన్స్? ఏ జర్మనీ, బి ఆస్ట్రియా, సి ఇటలీ, డి అమెరికా. సెవెంత్ క్వశ్చన్ ఏ కంట్రీ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ది అలైడ్ పవర్స్? ఏ జర్మనీ, బి బ్రిటన్, సి ఫ్రాన్స్, డి రష్యా. ఎయిత్ క్వశ్చన్ ది రీజన్ ఫర్ ది ఇంపీరియల్ ఆర్గ్యుమెంట్? ఏ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్, బి డిమాండ్ ఫర్ రా మెటీరియల్స్, సి క్యాపిటల్, డి ఫారిన్ మార్కెట్స్. నైన్త్ క్వశ్చన్ ది 20th century was an era of intense sensations mentioned? ఏ కార్ల్ మార్క్స్, బి హబ్సన్, సి అరిస్టాటిల్, డి ఎరిక్ హబ్సన్ బోమ్. 10th question ది ఇయర్ ఆఫ్ ది ఆన్సెట్ ఆఫ్ ది గ్రేట్ డిప్రెషన్? ఏ 1930, బి 1929, సి 1927, డి 1919. 11th question ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఓటింగ్ మూమెంట్? ఏ 1914, బి 1919, సి 1931, డి 1941. 12th question ది బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్ వార్? ఏ 1915, బి 1914, సి 1919, డి 1929. 13th question ఏ కంట్రీ దట్ డస్ నాట్ యాక్సెప్ట్ ది టర్మ్స్ ఆఫ్ ది ట్రీటీ ఆఫ్ వర్సైల్స్? ఏ జపాన్, బి టర్కీ, సి జర్మనీ, డి అమెరికా. 14th question ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ II ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వరల్డ్ పీస్? ఏ
A multiracial set. B. United Nations. C. Peace Organization. D. War Prevention Organization. 15th question. Proposed multinational set. Designer. A. Lenin. B. Abraham Lincoln. C. Woodrow Wilson. D. Stalin. 16th question. An organization that works for the welfare of global workers. A. ILO. B. WTO. C. United Nations. D. WHO. 17th question. The year the Russian Revolution came. A. 1915. B. 1929. C. 1935. D. 1917. 18th question. The USSR was formed in which year? A. 1924. B. 1934. C. 1935. D. 1945. 19th question. The country that caused World War II. A. Germany. B. Japan. C. Russia. D. Italy. 20th question. The United Nations is untargeted. A. Maintaining world peace. B. Protection of human rights. C. Environmental protection. D. Respect for international law. 21st question. The year of women gets the right to vote in Britain. A. 1915. B. 1917. C. 1918. D. 1924. 24th question. Hiroshima and Nagasaki are the major cities in this country. A. America. B. Russia. C. Japan. D. China. 23rd question. Among the following organizations, the organization formed in the multinational body are still functioning today. A. International Labour Organization. B. International Health Organization. C. International Court of Justice. D. All of the above. 24th question. A country that is not in a tripartite alliance. A. Germany. B. France. C. Austria. D. Italy. 25th question. The world is in the process of rebuilding the economies of war-torn countries. Notable among the new process seen. A. Imperialism. B. Dictatorship. C. Establishment of the United Nations. D. Colonial rule. 26th questions. Incorrect with regard to military argument. A. Raising a permanent army. B. Problem solving through diplomacy. C. Assembling weapons. D. War means liking. 27th question. What country is the man who killed Ferdinand? A. Dutch. B. Hungary. C. France. D. Serbia. 28th question. Florence won a person who belongs to the country. A. Britain. B. America. C. Poland. D. Germany. 29th question. Vladimir Republic belongs to which country? A. Russia. B. Italy. C. Germany. D. Turkey. 30th question. The country that lost the First World War. A. Japan. B. USA. C. Germany. D. Russia. So 31st question. Hiroshima, the country that dropped nuclear bombs on Nagasaki. A. Japan. B. America. C. Australia. D. England. 32nd question. Axis is the country that led the alliance of Central States. A. Germany. B. Japan. C. Bulgaria. D. Austria. 33rd question. Date of the start of the First World War. A. 1917 June 1st. B. 1914 August 1st. C. 1914 September 1st. D. March 1st 1914. 34th question. The year of the Russian Revolution. A. 1915. B. 1917. C.
1919, D. 1914. 35th question, end of the First World War. A. 1915, B. 1914, C. 1918, D. 1939. 36th question, year of the Treaty of Versailles. A. 1914, B. 1915, C. 1919, D. 1929. 37th question, the year the multinational body was founded. A. 1915, B. 1920, C. 1914, D. 1917. 38. The year World War II began. A. 1939, B. 1929, C. 1935, D. 1914. 39th question. Year the United Nations was formed. A. 1915, B. 1919, C. 1925, D. 1945. 40th question. During what period were women, who make up half of the world's population, allowed to vote in Western countries? A. 19th century, B. 20th century, C. 18th century, D. 17th century. 42nd question. Attach the following: 1. Russian Revolution, 2. United Nations, 3. Multinational set, 4. Treaty of Versailles. So, A. 1918, B. 1919, C. 1920, D. 1917, E. 1945. So, which is correct? You have to choose the answer in A, B, C, D options. 43 questions. What among the European nations by the end of the century has the competition for colonies started? A. 18th century, B. 20th century, C. 16th century, D. 19th century. 44th question. With which event did the First World War begin? A. Serbia declares war on Austria, B. Britain declares war on Austria, C. Austria declares war on Serbia, D. Germany declares war on Poland. 45th question. The approach adopted by the capitalist countries with Hitler. A. Compromise, B. Satisfaction, C. Helping, D. Commercial. 46th question. Conference on imposing geographical restrictions on Germany. A. Interracial set, B. Allied Alliance, C. Versailles Conference, D. United Nations. 47th question. The country where the Ottoman Empire was formed. A. Greece, B. Turkey, C. Serbia, D. Hungary. 48th question. In which century nations were formed on the basis of nationalism? A. 16th century, B. 17th century, C. 18th century, D. 19th century. 49th question. What was the reason for the partition of Eastern and Central Europe after the First World War? A. Secularism, B. Nationalism, C. Economic survival, D. Military security. 50th question. Russia and Germany reached an agreement during the year to avoid mutual invasion. A. 1914, B. 1918, C. 1939, and D. 1929. So 50 questions are ended. So the answers mentioned below. So everyone write down the answers 1 to 50 bits. So thank you for watching. So who those seeing this video first time, please do subscribe and help my channel. Yours, Vijay Pradeep.